పరంగా కానీ ప్రభుత్వ పరంగా పబ్లిక్ అనౌన్స్మెంట్ అయితే కాదు, ఖచ్చితంగా పబ్లిక్ అనౌన్స్మెంట్ అయితే కాదు. మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం క్వశ్చన్ అంతే. రాలేదు, ఇప్పటికి రాలేదు. అది నేను క్లియర్ చేసేసుకున్నా. సరే, ఇదంతా కూడా ఊహిస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ అంటే మన స్పీకర్ గారి సమక్షంలో జరుగుతున్నటువంటి ఏదైతే విచారణ ఉన్నదో, విచారణను దృష్టిలో పెట్టుకొని అందరు విశ్లేషకులు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఈ ఇద్దరిది డిస్క్వాలిఫై అవకాశం ఉంది, మిగతా వాళ్ళది అవకాశం లేదు అనేటువంటిది ఒక అభిప్రాయం ఏర్పడింది. దాని కారణంగా వారి చేతనే రిజగ్నేషన్ చేపిస్తారేమో అనేటువంటిది ఒక ప్రచారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఆ మాట చెప్పలే. నేనేమంటున్నానంటే, ఈ విచారణ జరుగుతుందే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. ఆ విచారణ జరుగుతున్న తీరు, ఆ విచారణకు పోయినటువంటి ఎమ్మెల్యేలు చెప్పేటువంటి కారణాలు, లేకపోతే ఎమ్మెల్యేల మీద పిటిషన్లు వేసినటువంటి అదే శుద్ధపూసల్లాగా పిటిషన్లు వేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేటి అన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేస్తున్నాయని నవ్వుకుంటున్నారు. పిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి. ఇదైతే ఒక ప్రజాస్వామ్యవాదిగా నేనేం సమర్థిస్తలేను. అది డిస్కషన్ ఆఫ్ ది స్పీకర్ ను కూడా విమర్శించుడు అనేటువంటి మాట నాకు వద్దు. కానీ స్పీకర్ న్యాయబద్ధంగా కోర్టులనే విమర్శిస్తున్న జడ్జీలు, అదేం పెద్ద విషయం కాదు కదా. ఒక్క నిమిషం ప్లీజ్, ఇంటరప్ట్ వెంకటరెడ్డి గారు. నాకు దమ్ముంది, సత్యం మాట్లాడే దమ్ము నాకు. సత్యం వెంకటస్వామి గారు అంటే కరెక్టా రాంగా ఇవంతా కాకుండా కాంగ్రెస్ పార్టీ అయితే ఎమ్మెల్యేలు తీసుకోవడంతో కొంత లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకుంది అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటానండి. అంటే అనవసరమైనటువంటి, అంటే మా స్వార్థమో లేదా మా పార్టీకి అవసరానికంటే ఎక్కువ అట్నుంచి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క స్వార్థంతో కొంత కన్ఫ్యూజన్ అయింది. దాంట్లో పార్టీ యాక్సెప్ట్ చేసింది. ఇది అనవసరమైనటువంటి రాద్ధాంతమే. ఎందుకంటే నేను ఒక్క మాట ఏమంటే, తెలంగాణ ఉద్యమ టైంలో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీనికి చాలా ప్రోత్సహించి ఆయన గారు చేసినప్పుడు మేమే విమర్శిస్తున్నాం. అక్కడ వెంకరెడ్డి కావచ్చు, నేను కావచ్చు, మేము అందరం కూడా అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఆయన అందరం విమర్శించిన తర్వాత అదే పనిని అంతకంటే ఎఫెక్టివ్ గా కేసీఆర్ చేసినట్టు. కేసీఆర్ చేసిన పనిని విమర్శించినప్పుడు, రాజశేఖర రెడ్డి పని మంచిది కాదన్నప్పుడు మేము కూడా అవసరం లేకుండా మాకు ఈ విషయంలో వెంకటస్వామి గారిని అప్రిషియేట్ చేయాలి. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది మాకు. అబ్సల్యూట్ దట్ ఈస్ ప్రభుత్వానికి ఏ దోకా లేదు, ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. లేని కారణంగా ఈ అనవసరమైన ఆశలు చేపెట్టుకొని వచ్చినటువంటి కొంతమంది స్వార్థ ఎమ్మెల్యేలు, అందులో అంటే మీది ఏ పార్టీ రా అని అంటే అధికార పార్టీ అనేటువంటి పరిస్థితి, అది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాకుండా మీది ఏ పార్టీ అంటే అధికార పార్టీ అనేటువంటి దౌర్భాగ్య స్థితి ఎమ్మెల్యేల స్థితిలో రావడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మచ్చ. ఆ మచ్చ అనవసరంగా మేము కూడా పూసుకున్నాము. దాని నుంచి బయటపడనే మంచిది. ఒకవేళ ఎమ్మెల్యేలు అందరూ ధైర్యంగా, ఇప్పుడు మేము జూబ్లీ హిల్స్ గెలిచినాం, ఇక భారతీయ జనతా పార్టీ ఓడిపోయి డిపార్ట్ రాని భారతీయ జనతా పార్టీ వెంకరెడ్డి అన్ననే మేము రెడీ అంటున్నాడు. 10 మందిని రిజైన్ చేసిన కాబట్టి నేను మా అధిష్టానానికి, మా ముఖ్యమంత్రి గారికి, మా మహేష్ గౌడ్ గారికి మీ ద్వారా నేను అప్పీల్ ఏం చేస్తున్నా అంటే 10 మంది అయితే 10 మంది రిజైన్ చేయని. వస్తాం అనుకున్న వాళ్ళు ఇంకో 5-6 వస్తాం అనుకున్న వాళ్ళు చేయను కానీ రిజైన్ కానీ. సుమిత్రానంద్ గారు మీ కామెంట్ ఏంటి దీని మీద? అయితే ముందు అసలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమని అనుకోని నమ్మనటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎటు మళ్ళీ బీఆర్ఎస్ వైపు వస్తారో, ఎటు మళ్ళీ పార్టీ మెర్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో అని భయంతో ఎన్నికలకు ముందు పార్టీలు మారితే ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి, రాళ్లతో కొట్టండి అని చెప్పిండు. అట్లా చెప్పడమే కాకుండా
అమ్మా సుమిత్ర ఆ. అమ్మా సుమిత్ర ఆ. అమ్మా సుమిత్రాదేవి అన్న, సుమిత్రాదేవి గారు ఒక్క మాట, అన్న మీకు ఏ విధమైన నైతిక హక్కు లేదమ్మా. వినండి అన్న. నైతిక ఆహా, హక్కు సరే లేదు. ఈ నైతిక హక్కు ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ గారికి కానీ అన్న వినండి అన్న, ఇది నా మాట, కేసీఆర్ మాట కాదు, నా మాట అన్న. మీరు మాట్లాడింది రేవంత్ రెడ్డి మాట కాదు, నేను మాట్లాడేది కేసీఆర్ ఒక్క గారి నిమిషం మాట ఒక్క నిమిషం కాదు. వెంకటస్వామి గారు ఆవిడ ఏం చెప్తారో విందాం. ఆవిడ ఏం చెప్తారో విందాం. ఒక్క నిమిషం. ఇది నా మాట, మీరు మాట్లాడేది మీ మాట. అంకర్ గారు ఒక మాట చెప్పండి, చెప్పండి. సుమిత్ర గారికి నేను చెప్తున్నా, కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ లో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏం మాట్లాడాడో బయటికి దిద్దాం. ఒక మీలాంటి జర్నలిస్ట్ అడిగితే ఊకుంటా రాండి అని ఏం మాట్లాడి, నేను ఆయన భాషను ఉపయోగించదలుచుకోలేదు, ఆయన ఏం మాట్లాడాడో బయటకు దిద్దాము. కాబట్టి ఇవన్నీ మాట్లాడకండి, నేను చెప్పిన కదా 10 మంది రైట్. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, అసలు సుమిత్ర గారు ఏం చెప్తారో విందాం. ఒక్కసారి సుమిత్ర గారు ఏం చెప్తారో విందాం. కాకి ఇంటి మీద వాళ్తే కాల్చి చంపుతా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రాళ్లతో కొట్టి చంపమన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అన్నీ అంటారండి, ఆయన అన్నీ స్పీకర్ అంటారు. మీరు అంతకంటే ఎక్కువ మాట్లాడింది వినండి మీరు అంతకంటే ఎక్కువ మాట్లాడింది స్పీకర్ నిర్ణయం ఏముంటది, ఇది తేలక ముందే ఎన్నికలు రావు ఏమి రావు, మీరు నిశ్చింతగా ఉండండి అని వాళ్ళకు హామీ ఇస్తారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు ఉండవు, ఏముండవు, మీకు నేనున్నాను హామీ ఇస్తారు ఆయన. అయితే సుమిత్ర గారు ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగించింది మీరు కదా. ఒక్క నిమిషం సుమిత్ర గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్. సుమిత్ర గారు అట్లా కాదండి, ఇందాక వెంకరెడ్డి గారు అన్నట్టుగా శ్రీనివాస్ యాదవ్ అనేటోడు తెలంగాణ ఉద్యమానికి అంటే మమ్మల్ని వీపు పలకొట్టి అందరిని సావాబాదినోడు, ఆ రాగానే తెలంగాణ ఉద్యమం ఒక ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో గెలిచినటువంటి ఒక నాయకుడు తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో గుణపం గుచ్చి శ్రీనివాస్ యాదవ్ అనేటోడిని తీసుకొచ్చి తెలంగాణ ప్రయోజనాల కోసం ఒక్క నిమిషం సుమిత్ర గారు నా క్వశ్చన్ వినాలి. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు. ఆయన కోసం తెగించి కొట్లాడినా మేమంతా, ఆయనతో వస్తున్నాం మల్లేశ్వర్ గారు ప్లీజ్. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్. తెలంగాణ కోసం ప్లీజ్ సుమిత్ర గారు నా క్వశ్చన్ వినండి. మీరు ఇందాక ప్రస్తావించారు, రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ మీరు ప్రస్తావించారు సుమిత్ర గారు. ఒక్క నిమిషం ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్, మనకు టైం తక్కువ ఉంది. నేను ఇంకా మల్లేశ్వర్ గారికి అవకాశం ఇవ్వాలి ప్లీజ్. ప్రశ్న అడుగుతున్నారు వినండి ప్లీజ్. సుమిత్ర గారు అసలు ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మీరు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా తీసుకున్నారు, ఆ రకంగా తీసుకున్నారు, గతంలో ఆ వ్యాఖ్యలు చేశారు, ఇవి చేశారు. కానీ ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ చేసింది మీరు కదా. ప్రభుత్వం ఏర్పడి ఎన్నో రోజులు కాకముందే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోబోతుంది, అక్కడ కేంద్రంలో బీజేపీ రెడీగా ఉంది, ఇలాంటి కామెంట్స్ చేసింది మీరు కాదా? అది హాస్యాస్పదం కాదు. కడియం శ్రీహరి ఇప్పుడు అటు పోయినటువంటి కడియం శ్రీహరి తన మాట కన్నా మాట అది. కేవలం కడియం శ్రీహరి గారే కాదు, ఒక మీటింగ్ లో సాక్షాత్తు కేసీఆర్ గారు కూడా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. లేదండి, కడియం శ్రీహరి గారు అన్న మాటలు కేటీఆర్ చేసిండు ఈ వ్యాఖ్యలు 3 4 ముచ్చట అనే మాట శ్రీహరి గారు చేసిన మాట కాంగ్రెస్ చరిత్రలో ఉంది కదా. ముఖ్యమంత్రి ఆ చరిత్ర రాసిందే మీరు కదా ఎమ్మెల్యేని తీసుకొని. కుమార్ గారు ముఖ్యమంత్రులను మార్చే చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నదే కదా. ఆ సందర్భంగా అని ఉంటారు. ఓకే మల్లేశ్వర్ గారు మీరేం చెప్తారు? మల్లేశ్వర్ గారు ప్లీజ్. మీరు చెప్తేనేమో మంచి కోణము, వేరే వాళ్ళు అడిగితేనేమో చెడ్డ కోణము. రైట్ ఓకే వెంకటస్వామి గారు ప్లీజ్. మల్లేశ్వర్ గారు మాట్లాడతారు. మల్లేశ్వర్ గారు ఈ అంశం మీద మీరు ఏం చెప్తారు? ప్లీజ్ రేవంత్ రెడ్డి ప్లీజ్ ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. మల్లేశ్వర్ గారు టైం ఇది ప్లీజ్. మీకు నైతిక హక్కు లేదని ఒక మాట వెంకటస్వామి గారు సుమిత్ర గారు ప్లీజ్ ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి ఇద్దరు ప్లీజ్. చూడండి రైట్ మల్లేశ్వర్ గారు కంటిన్యూ. మీకు విషయము రేవంత్ రెడ్డి గారు ఆ ఇంటి మీది కాకి ఇక్కడ వాళ్ళద్దు అని చెప్పింది నిజమే. తర్వాత ఇక్కడ ఆడ జరిగినటువంటి పరిణామాలు గెలిచి
వారం కూడా కాకముందుకే తుమ్ము దూసిపోయే ప్రభుత్వం అని చెప్పి మాట్లాడింది ఎవరు? ఆ క్రమంలో ఇన్సెక్యూరిటీ తోటి వస్తారన్న అప్పటికే నెల 2 నెలల నుంచి లైన్ కట్టినటువంటి పరిస్థితి కూడా మేము ప్రత్యక్ష సాక్షులు మాతో మాట్లాడుతున్న క్రమంలో డిఫరెంట్ ఎమ్మెల్యేస్